గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో మనం గత వీడియోలలో వీధిపోట్లు ఎన్ని రకాలు, ఏ వీధిపోటు మంచిది, ఏ వీధిపోటు చెడుది అనేటువంటిది చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఆ వీడియోను చూడండి. వీధిపోట్లు అన్నింటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీధిపోటుకు సంబంధించినటువంటి సమాచారము, వీధిపోటుకు సంబంధించినటువంటి లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో గత వీడియోలో మనం అన్ని వీధిపోట్లకు సంబంధించినటువంటి వీడియోలు చేయటం జరిగింది. ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, ఒక స్థలము లేదా ఒక గృహమునకు ఒక మంచి వీధిపోటు, ఒక చెడు వీధిపోటు తగులుతున్నప్పుడు ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయనేటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని గృహాలకు సంబంధించి 2 వీధిపోట్లు లేదా 3 వీధిపోట్లు తగులుతున్నప్పుడు ఏ వీధిపోటు మంచిదో, ఏ వీధిపోటు చెడుదో, అసలు ఈ వీధిపోట్లు ఏంటనేది వాళ్ళకు కూడా తెలియకుండా మంచి జరుగుతుందో అర్థం కావట్లేదు, చెడు జరుగుతుందో అర్థం కావట్లేదు. మంచి జరిగితే ఏ వీధిపోటు ఉండటం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరిగితే ఏ వీధిపోటు ఉండటం వల్ల చెడు జరుగుతుంది అనేటువంటి అది కూడా తెలియక సతమతమవుతూ ఉంటారు. ఈ గృహములకు సంబంధించి తూర్పు ఈశాన్య బజారు పోటు ముఖ్యమైన బజారు పోటు, రెండవది వచ్చేసి పశ్చిమ నైరుతి బజారు పోటు అతి నీచమైన బజారు పోటు. అంటే ఒక మంచి వీధిపోటు, ఒక చెడు వీధిపోటు రెండూ కూడా ఈ స్థలము లేదా గృహమునకు తగులుతున్నాయి. అంటే తూర్పు ఈశాన్యం బజారు పోటు వల్ల ఊహించని పరిణామాలు, శుభ ఫలితాలు వస్తాయి. పశ్చిమ నైరుతి బజారు పోటు వలన అన్నీ కూడా అష్ట కష్టాలకు గురి అవ్వటం, అన్నీ కూడా బాధలు వస్తాయి. అంటే ఒక మంచి వీధిపోటు, ఒకటి నీచమైన బజారు పోటు. అంటే మంచి వీధిపోటు తగులుతున్నప్పుడు ఆ మంచి వీధిపోటును గృహమునికి లేదా స్థలమునకు ఆహ్వానించాలి. అంటే దాని ఎదురుగా ఆ మంచి వీధిపోటుకు సంబంధించి సింహద్వార నిర్ణయం చేసుకోవడం కానీ, లేదంటే ప్రహరీకి సంబంధించినటువంటి గేటు పెట్టుకోవడం కానీ, ఆ విధంగా మంచి వీధిపోటును గృహములోనికి ఆహ్వానించాలి. అలాగే చెడు వీధిపోటు తగులుతున్నప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం నివారణ మార్గాలను కూడా చూడాలి. ఎందుకంటే చెడు వీధిపోటు తగులుతున్నప్పుడు దానిని ఏ విధంగా కట్టడి చేయాలి, ఆ వీధిపోటు నుండి, ఆ చెడు వీధిపోటు నుండి ఏ విధంగా రక్షింపబడాలి అనేటువంటి దానికి సంబంధించి కూడా వాస్తు శాస్త్రం ప్రకారం పాటించాలి. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు వీధిపోట్ల యొక్క ప్రభావం తెలియక ఏవేవో చేస్తూ ఉంటారు. అశుభమైన వీధిపోట్లు, నీచమైన వీధిపోట్లు మీ స్థలమునకు గృహమునకు తగులుతున్నప్పుడు పొరపాట్లు చేయకూడదు. పొరపాటు చేస్తే తప్పదు, భారీ మూల్యం చెల్లించక తప్పదు. మరలా చెడు వీధిపోటు తగులుతున్నప్పుడు గృహాన్ని కొనుగోలు చేయడం కానీ, స్థలాన్ని కొనుగోలు చేయడం కానీ, కొనుగోలు చేయకపోవడం మంచిది. ఒకవేళ పరిస్థితులు బాగలేక అది కొనాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే దాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం మార్పులు చేర్పులు చేయడం తప్పనిసరి. దానిని కూడా వాస్తు శాస్త్రానికి సంబంధించి అవగాహన ఉన్నటువంటి వారి సలహాలు తీసుకొని చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు చేయవలసినదిగా మా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.